అలానే మిస్సెస్రావు ఇప్పటి వరకు ఫైర్ బ్రాండ్గా లేడీస్ శివంగిగా టైగర్గా కనిపించినటువంటి బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు ఒక్కొక్క అంశం ప్రతికూలంగా మారుతుంది. తాజాగా ఫాల్తా నియోజకవర్గానికి జరిగినటువంటి రీపోలింగ్లో దారుణంగా ఓడిపోయింది టీఎంసీ పార్టీ. దాదాపు 1,00,000 ఓట్ల పైచిలుకు బీజేపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. నైతికంగా తాను ఓడిపోలేదని చెప్పి ఇప్పటివరకు చెప్తూ వచ్చినటువంటి మమతా బెనర్జీకి ఇప్పుడు ఫాల్తా నియోజకవర్గం రీపోలింగ్ పెడితే ఆ నియోజకవర్గంలో వచ్చినటువంటి మెజారిటీ బీజేపీకి అత్యధికంగా ఉంది. అంటే నైతికంగా ఓడిపోయానని చెప్పి మమతా బెనర్జీ ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదు అనేది ఈ మెజారిటీ ద్వారా స్పష్టమవుతుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అక్కడ భావిస్తున్నారు. కారణం ఏంటంటే ఒకవేళ మమతా బెనర్జీకి బలం ఉంటే లేదా టీఎంసీకి బలం ఉంటే గెలవకపోయినప్పటికీ రీపోలింగ్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ మెజారిటీ ఇంత రాకూడదు కదా. బట్ 1,09,000 పైగా మెజారిటీ వచ్చింది బీజేపీ అభ్యర్థి కంటే. మమతా బెనర్జీ మీద అలాగే టీఎంసీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది బెంగాల్లో అనేటువంటి ఒక ఒపీనియన్ వెళ్ళిపోయింది. దీనికి తోడు టీఎంసీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో దాదాపు 35 మంది మమతా బెనర్జీ మీద వ్యతిరేకతగా ఉన్నారు. ఆవిడ ఇచ్చేటువంటి నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. అంటే టీఎంసీ నిట్టనిలువుగా చీలిపోయింది అనేటువంటి భావన వెళ్ళిపోయింది. ఈ క్రమంలో అసలు ప్రతిపక్ష హోదా మమతా బెనర్జీ పార్టీకి ఉంటుందా ఉండదా? మమతా బెనర్జీ అలాగే ఓడిపోయారు సువేందు మీద, ఆవిడ ఎమ్మెల్యేగా లేరు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా సరే ఇస్తుందా అక్కడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం టీఎంసీ కానంటే ఈ విడిపోయినటువంటి ఎమ్మెల్యేలు 35 మంది ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వద్దు అనేటువంటి యాంగిల్లో డిమాండ్ చేస్తున్నారు. అంటే టీఎంసీకి ఆల్రెడీ ప్రతిపక్ష హోదా వచ్చింది సంఖ్యాపరంగా చూస్తే కనుక. కానీ 35 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి దూరంగా ఉంటున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా మీద సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష స్థాయిలో ప్రతిపక్ష హోదాలో ఆ తరహా పోరాటాలు చేయలేకపోతున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. సో ఇలా అనేక హర్డిల్స్ ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు మమతా బెనర్జీ. దీనికి తోడు అక్కడ పవర్ఫుల్ ఆఫీసర్స్ ఇద్దరిని అపాయింట్ చేశారు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు. వాళ్ళలో ఒకళ్ళు అజయ్ పాల్ శర్మ ఐపీఎస్, ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, దాదాపు 500 పైగా ఎన్కౌంటర్లు చేశారు. ఉత్తరప్రదేశ్లో పనిచేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన పవర్ ఏంటనేది చూపించారు. గ్యాంగ్స్టర్స్ని లేపేశారు, రౌడీలని కంటికి కనిపించకుండా చేశారు. ఉత్తరప్రదేశ్ అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనేటువంటి భావన కలుగుతుంది కేవలం అజయ్ పాల్ శర్మ చేసినటువంటి ఆపరేషన్స్ కారణంగా. అంతకుముందు గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు ఉత్తరప్రదేశ్లో, నేరాలు ఎక్కువ జరుగుతుండేవి, దోపిడీలు జరుగుతున్నాయి, దొమ్మిలు జరుగుతుండేవి. కానీ ఉత్తరప్రదేశ్ ఇవాళ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, గ్యాంగ్స్టర్స్ లేరు అని అంటే దానికి విజయ్ పాల్ శర్మ కారణం అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు తరచూ చెప్పేటువంటి మాట. ఆయన్ని స్పెషల్ ఆఫీసర్గా బెంగాల్ పంపించారు ఎలక్షన్ టైంలోనే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వెంటనే ఆయన్ని అక్కడ డిప్యుటేషన్ మీద 5 సంవత్సరాలు ఉండేలాగా ఆయనకి పవర్ఫుల్ పోస్ట్ ఇచ్చి అక్కడే ఉంచేశారు బెంగాల్లో. దీంతో బెంగాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత బాగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పెళ్లిపికినటువంటి క్రమంలో ఇమ్మీడియట్గా వాటిని అణచివేశారు విజయ్ పాల్ శర్మ. లేదంటే బెంగాల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ దెబ్బతుంది అనేటువంటి భావన తొలి రోజుల్లో కలిగింది. కారణం ఏంటంటే నందిగ్రామ్ మమతా వ్యవహారం చూసాం. సో కాబట్టి మమతా బెనర్జీ క్యాడర్ని వెంట పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్తుంది అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఉంది. అందుకే ఆడ గొడవలు అవుతాయి, అల్లర్లు అవుతాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ దెబ్బతుంది. పైగా ఆవిడ నైతికంగా నేను ఓడిపోలేదు అని సీఎం పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడలేదు అనేటే పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తారు ఆవిడ అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ నిరసన కార్యక్రమంలో ఆందోళనలు పెళ్ళుబుకినటువంటి 24 అవర్స్లోనే కంట్రోల్లో తీసుకొచ్చారు విజయపాల్ శర్మ గారు. ఇక నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏంటంటే దమయంతి సేన్, దమయంతి ఐపీఎస్ని అక్కడ పవర్ఫుల్ ప్లేస్లో అపాయింట్ చేశారు.
గత ప్రభుత్వం అంటే మమతా బెనర్జీ గారి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు చేసినటువంటి ఆకృత్యాలు, 15 సంవత్సరాల పాటు జరిగినటువంటి అనేకమైనటువంటి హత్యలు, అత్యాచారాలు, అలాగే ఆక్రమణలు, వీటన్నిటి మీద ఒక పెద్ద కమిషన్ వేసేది ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం. ఆ కమిషన్కి చటర్జీ అన్న అతను సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి దాంట్లో మెంబర్గా దమయంతి గారిని నియమించారు. దీంతో ఆ విచారణ స్పీడప్ అవుతుంది. దమయంతి ఐపీఎస్ ఆవిడ మొత్తం వీలున్నంత వరకు ఆధారాలని త్వరగా రాబట్టగలరు అనేటువంటి ఒక అభిప్రాయం టీఎంసీ క్యాడర్లోకి వెళ్ళిపోయింది. దాంతో టీఎంసీ క్యాడర్ కానీ టీఎంసీ లీడర్లు కానీ యాక్టివ్గా మమతా బెనర్జీ గారితో నడవలేకపోతున్నారు, నడవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే దమయంతి గారి గురించి చెప్పేది బెంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, మమతా బెనర్జీ తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు 2012 ఆ ప్రాంతంలో అప్పుడు ఒక యువత మీద గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ జరిగితే ఆ గ్యాంగ్ రేప్ గురించి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆ గ్యాంగ్ రేప్ అంటున్నారు, అది గ్యాంగ్ రేప్ కాదని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ గారు అనౌన్స్ చేస్తే ఆ రోజున కోల్కతా జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి దమయంతి గారు దాని మీద ఎంక్వైరీ చేసి జరిగింది గ్యాంగ్ రేపేను అని చెప్పి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆధారాలను 2 రోజుల్లోనే ఆధారాలు రాబట్టి ఛార్జ్షీట్ వేశారు. ఆ పరిణామం నచ్చలేదు ఆ రోజున మమతా బెనర్జీ గారికి. అందుకే దమయంతిని 15 సంవత్సరాల పాటు లూప్ లైన్లో పెట్టేశారు, ప్రయారిటీ లేనటువంటి పోస్టులో ఉంచేశారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రాగానే దమయంతిని పవర్ఫుల్ పోస్టులోకి తీసుకొచ్చారు. ఆ కారణం చేత దమయంతి ఏం చేస్తారు, ఎలా చేస్తారు, కేసుల్ని ఎలా డీల్ చేస్తారు, ఆధారాలతో ఎలా కేసుల్ని మొత్తం ఫైనలైజ్ చేస్తారు అనేది బాగా తెలుసు మమతా బెనర్జీకి, అలాగే టీఎంసీ క్యాడర్ కూడా తెలుసు. అందుకే ఆల్మోస్ట్ మమతా బెనర్జీని చుట్టుముడుతున్నాయి అన్ని ఇష్యూస్. ఒకవైపు ఏమో క్షేత్రస్థాయి, మరోవైపు ఏమో వ్యవస్థల పరంగా, ఇంకొక వైపు ఏమో గెలిచినటువంటి ఎమ్మెల్యేల రూపంలో, ఇలా అన్నీ ప్రతికూలంగా మమతా బెనర్జీకి మారిపోయాయి. దాంతో ఆవిడ ఉన్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో ఆ ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు అనేది మమతా బెనర్జీ గారి దగ్గర ఉండేటువంటి లేదా టీఎంసీ క్యాడరు భావిస్తుంది. ఆ కారణం చేత ఇప్పుడు మమతా బెనర్జీ ఆల్మోస్ట్ చేతులు తీశారు. ఇక ఆ రాష్ట్రంలో ఆవిడ చురుకైనటువంటి రాజకీయాలు నడపరా అనేటువంటి సందేహం కూడా కలుగుతోంది. ఇప్పుడు ఫాల్తా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఫలితాలను చూస్తే ఇప్పట్లో టీఎంసీ పార్టీ కోలుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది రాజకీయంగా అక్కడ గ్రౌండ్లో బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో మళ్ళీ మమతా బెనర్జీ రాజకీయంగా కోలుకొని బీజేపీని ఎదుర్కోగలదా, లేదంటే బెంగాల్ రాజకీయాలు మళ్ళా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతాయా టీఎంసీ బలహీనపడి అనేటువంటి దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.